తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది? కానీ కోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినామని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. కారంపూడి 14 వైసీపీ, 14 వైసీపీనే గెలిచింది. ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి వైసీపీ 8, తెలుగుదేశం పార్టీ 6. అయినా కూడా మనకే మెజారిటీ ఉంది. అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి. అంతెందుకు కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఎందుకు? ఇదే రామగిరి నియోజకవర్గంలో, ఇదే రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీకి సంబంధించి 10 మందిలో వైసీపీ 9 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 1. మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాలా? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద, ఒక పార్టీ బీఫామ్ మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరీ కూనీ చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం? ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికీ కూడా 6 మంది మనము, 9 మందిలో 3 వాళ్ళు లాక్కున్నారు. అయినా ఇంకా 6 మంది మనమే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. కానీ ఎన్నిక పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంది. పాలకులు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే 18 మందిలో వైసీపీ 14, టీడీపీ 4 గెలిచింది. ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే. మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు. అక్కడ కూడా ఇంకా చేయగలిగింది ఏమీ లేక వదిలేసినట్టున్నారు. ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. గ్రామాలలో మొట్టమొదట కనపడేది ఏమిటి? ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను ప్రశ్నించడం, చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం, ఈ స్థాయి నుంచి చిన్నపిల్లలు సైతం మొదలు పెడతారు. నా 15,000 సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు? ఇంటింటికి పోయాడు, ఇంటింటికి కరపత్రాలు పంచినారు, ఇంటింటికి బాండ్లు అన్నాడు, ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు? ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి, ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు? ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడ పోయి ఏమంటాడు? చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు, ఈ అమ్మలు, వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు. వాళ్ళని చూడగానే నీకు 50 ఏళ్ళ వయసు కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్న మొదలుపెట్టినాడు. అంతటితో ఆగల. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా అన్నాడు. అంతటితో ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని, రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000 అన్న మొదలుపెట్టాడు. ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా 3 4 ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి.
ఏ ఒక్కరింటికి ఇల్లు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది. ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే, ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. మరోవైపు రాష్ట్రంలో ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు. గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి. నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు. పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి 8వ తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది. అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపించే తల్లులకి ఈరోజు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో బడులు తయారయ్యాయి. మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత. అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతి నెల కనీసం నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలలు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే 3600 కోట్లు దాటాయి. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలో ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు. డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితిలోకి అప్పుల పాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా, ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా. మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది. ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది. ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది. పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకొని లేని పరిస్థితి. రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. మరోవైపున మనం కట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలు, అందులో 5 మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం. కాలేజీలు మొదలయ్యాయి 5 కాలేజీలు. మిగిలిన కాలేజీలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు. పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటే దాని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం. ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో